ఆపరేషన్ కగార్ను తక్షణమే కేంద్ర ప్రభుత్వం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసి మరి మావోయిస్టులు కూడా చర్చను కోరుకుంటున్నారు కాబట్టి చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు. ఏ దేశమైనా అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు యుద్ధాలు దిగినప్పుడు కూడా నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా అక్కడ అంతర్జాతీయంగా కూడా వ్యవహరించడానికి వీల్లేదు. అటువంటిది అంతరంగికమైన సమూహాలతో సమస్యలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చట్ట పరిధిలోకి లోబడే వ్యవహరించాలి. చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించడానికి వీల్లేదు. రాజ్యాంగానికి లోబడి మన దగ్గర ఉన్న క్రిమినల్ న్యాయ వ్యవస్థ చట్టాలకు వాటికి లోబడి వ్యవహరించాలి. వీటిని కాదని బేఖాతరు చేస్తూ వ్యవహరించడానికి వీల్లేదు. ఈ చట్టాలు పౌరులను చంపే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి ఇవ్వటం లేదు. మాట్లాడతామని అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడటమే ప్రభుత్వం మీద ఒక చట్టపరంగా ఉన్నటువంటి బాధ్యత. ఈ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి. అవతల మావోయిస్టులు కూడా చర్చ చేయమని కోరుతున్నారు కాబట్టి తప్పనిసరిగా చర్చలు జరపాలి. ఈ సమస్యను పరిష్కరించాలి శాంతియుతంగా. ఎటువంటి మిగతా ఏ రకమైన హింసాయుత మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకోవటం అసలు సమంజసం కాదు, చట్టం అంగీకరించదు. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మాట్లాడండి, చర్చలు జరపండి, శాంతిని పెంపొందించండి. సార్, కేంద్ర ప్రభుత్వం అనేది మావోయిస్ట్ అనేది మొత్తం నిర్మూలించాలని చెప్పి చూస్తున్నది. చర్చలు జరుగుతాయంటారా? చెయ్యాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం అనే వాళ్ళు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం ఏం చేస్తారు? మేము రాజ్యాంగాన్ని బద్ధులమై రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రకటిస్తారా కదా? లేదా? అది ప్రభుత్వం బాధ్యత. ఇంకొక ఆప్షన్ లేదు ప్రభుత్వం ముందు. అందులో ఏం రాసింది? చట్టాలు ఏం రాస్తున్నాయి? దాని ప్రకారమే నడుచుకోవాలి. ఆ చట్టాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన. ఆ చట్టాన్ని నేను లెక్క చేయను, నా ఇష్టం ఉన్నట్టు నేను పోతా అంటే ముందు కుర్చీ దిగినాక మాట్లాడాలి. వాళ్ళ లెక్క మీరు కూడా తుపాకులు పట్టుకొని రోడ్ల మీదకి పోండి. కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలనుకున్నప్పుడు అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఆ రకంగా మాట్లాడటం అది నైతికంగా తప్పు, చట్టపరంగా తప్పు. అట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు ఎట్లా చేస్తారంటే చేయటానికి వీల్లేదు. తప్పనిసరిగా రాజ్యాంగ ప్రకారమే నడుచుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.